దేశ పరీక్షల వ్యవస్థలో భారీ సంస్కరణలు. మోదీ సర్కార్ ఎంపిక చేసిన 6 దిగ్గజాలు వీరే. నీటి పరీక్షలో వెలుగు చూసిన అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరీక్షా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటి మద్రాస్ డైరెక్టర్ డాక్టర్ వి కామకోటితో పాటు వివిధ రంగాలకు చెందిన 6 ప్రముఖ నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటుతో పాటు ఇందులో చోటు దక్కిన సభ్యుల ఎంపిక కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ ప్రాజెక్ట్ రూపశిల్పుల్లో ఒకరైన నందన్ నీలకని చైర్మన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. డిజిటల్ మౌలిక వసతుల నిర్మాణంలో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షల నిర్వహణలో సాంకేతిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించింది. UIDAI తొలి చైర్మన్గా పనిచేసిన అనుభవంతో పాటు భారీ డిజిటల్ వ్యవస్థలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. కమిటీలో సభ్యుడిగా ఉన్న ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్లను నాయకత్వం వహించిన ఆయనకు సాంకేతిక వ్యవస్థలను రూపొందించడంలో విశేష అనుభవం ఉంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సురక్షిత విధానాలను రూపొందించడంలో ఆయన సూచనలు కీలకం కానున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ దేకా కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ నేరాల దర్యాప్తు, భద్రతా వ్యవస్థల పర్యవేక్షణలో ఆయనకు ఉన్న అనుభవం పరీక్షల సమయంలో జరిగే ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత నెట్వర్క్లను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఐఐటి మద్రాస్ డైరెక్టర్ డాక్టర్ కామకోటి కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, స్వదేశీ ప్రాసెసర్ అభివృద్ధి వంటి రంగాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల భద్రతను బలోపేతం చేయడం, డిజిటల్ పరీక్షా వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా మార్చే అంశాల్లో ఆయన సలహాలు కీలకంగా ఉండనున్నాయి. అయితే గతంలో గోమూత్రం ఔషధ గుణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ కమిటీలో ఆయన నియామకం కూడా చర్చకు దారితీసింది. మాజీ విద్యాశాఖ కార్యదర్శి, CBSE మాజీ చైర్మన్ అనితా కర్వాల్కు జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో విస్తృత అనుభవం ఉంది. విద్యా సంస్కరణలు, పరీక్షల నిర్వహణ విధానాలు అమలులో ఆమె అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా సీనియర్ IAS అధికారి అమృత్ లాల్ మీనా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల భద్రత, రవాణా, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం వంటి అంశాలను పర్యవేక్షించనున్నారు. ఈ కమిటీ పరీక్షా సంస్థలు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షల్లో అవసరమైన సంస్కరణలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయడం వంటి కీలక మార్పులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.